అక్రమంగా తరలిస్తున్న 25 టన్నుల 600 కేజీల పశు మాంసాన్ని పట్టుకున్నట్లు నక్కపల్లి సిఐ కుమారస్వామి వెల్లడించారు. సిఐ చెప్పిన వివరాల ప్రకారం వెస్ట్ బెంగాల్ నుండి హైదరాబాద్ UP-15 HT 5312 కంటైనర్లో పశు మాంసం తరలిస్తున్నారని మాకు ఖచ్చితమైన సమాచారంతో వెంపాడు టోల్ ప్లాజా సమీపంలో పట్టుకున్నామని, కంటైనర్ను తెరిచి చూడగా అందులో ప్యాకింగ్తో 25 టన్నుల 600 కేజీల పశు మాంసం గుర్తించాము. కంటైనర్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్ని అదుపులోకి తీసుకుని మాంసాన్ని MRO సమక్షంలో పూడ్చివేయడానికి చర్యలు చేపట్టామని సిఐ కుమారస్వామి అన్నారు. పూర్తి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిన్న సుమారు ఉదయాన్నే 10-10:30 టైంలో ఇల్లీగల్గా ఈ పశు మాంసం తరలిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బేసింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ మీడియేటర్స్ విఆర్ఓస్ తీసుకువెళ్ళి మా ఎస్ఐ గారు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అదే టైంలో ఉత్తరప్రదేశ్కి చెందిన UP-15 HT 5312 వెహికల్ ట్రాన్స్పోర్టేషన్తో వచ్చింది. దాన్ని మనం ఇంటర్సెప్ట్ చేసి చెక్ చేయగా అబౌట్ 25,200 కేజీస్ పశు మాంసం ట్రేస్ చేయడం జరిగింది. అది వెటర్నరీ డాక్టర్తో కూడా సర్టిఫై చేయడం జరిగింది. దాని మీద మనం కేసు రిజిస్టర్ చేసి డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాం. అది యాజ్ వెల్ యాజ్ ఎవరైతే వెహికల్ ఓనర్ ఉన్నారో ఆయన మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీన్ని ఏంటంటే MRO గారి సమక్షంలో MRO గారి పర్మిషన్ తీసుకొని ఈరోజు బదిలీలు కూడా చేయడం జరుగుతుంది. కేసు ఫర్దర్ అక్యూజ్డ్స్ కోసాన్ని వాళ్ళ CDRs అవన్నీ వెరిఫై చేయడం కూడా జరుగుతుంది. ఇది వెస్ట్ బెంగాల్లో పర్చేజ్ చేసామని చెప్పారు. వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ తీసుకెళ్తున్నారు. అది అయితే టెక్నాలజీ ఏం కాదు, నార్మల్ ప్యాకింగ్ అయితే నార్మల్ ప్యాకింగ్ ఉంది. బట్ ఎటువంటి బిల్స్ కానీ ఎటువంటి స్లాటరింగ్ హౌసెస్ దగ్గర నుంచి పర్మిషన్స్ కానీ ఈయన ఎక్కడ పర్చేజ్ చేశారని చెప్పి కూడా ఆయన ఎక్కడ మనకి డిస్క్లోజ్ చేయలేదు డ్రైవర్. ఆయన దీని మీద అనుమానం మీద మనం తీసుకున్నాం. ఆయన కూడా చెప్పాడు ఇది పశువులకు సంబంధించిన మీట్ అని చెప్పడం జరిగింది. పర్మిటెడ్ స్లాటరింగ్ హౌసెస్ దగ్గర పర్చేజ్ చేయలేదు కాబట్టి మనం సీజ్ చేయడం జరుగుతుంది. బయ్యర్ డీటెయిల్స్ ఇంకేమీ డిస్క్లోజ్ చేయలేదు. ఎవరైతే ఓనర్ వచ్చారో ఆయన చేస్తే మనకు ఫర్దర్ డీటెయిల్స్ తెలుస్తాయి.